6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని, మహిళలకు ఉచిత బస్సు మినహా ఏదీ అమలు కాలేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రైకల్ మండలం కిష్టంపేట, సింగరావుపేట గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన తప్పుడు హామీలకు పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎండగడుతూ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, దేశానికి ఏం చేశారో చెప్పాలని, కాంగ్రెస్ మోసపూరిత మేనిఫెస్టోపై గ్రామాల్లో చర్చ జరగాలని, హామీలు అమలు చేయని గ్రామాలలో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. దేవుని మీద ఒట్టు వేసి అమలు చేస్తామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులపై ప్రజల్లో నమ్మకం పోయిందని, దేవులను రాజకీయాలకు వాడుతున్నారని వారిని చాలా దారుణమన్నారు. అడ్లు 500 ఎక్కువ పెట్టుకుంటాం, బోనస్ మీ పిల్లలు ఉంటారు కదా, అది ఇంకెక్కువ పోలే పబ్లిక్లకు. అలా గ్యారెంటీ కార్డులు ఉన్నది, వాళ్ళు ఏదైతే ఇట్లా ఇలా పెట్టిరో 5 లక్షల రూపాయల కారెట్ ఇస్తామని చెప్పి 5 లక్షలు, మరి అది ఏందో అర్థం కూడా కాలే. కానీ వాళ్ళు పెట్టి ఇట్లా 13 పెట్టారు. ఒక్క బస్సు తప్ప ఎదిగలే, ఒక్క ఉచిత బస్సు ఆడోళ్ళకే, అది కూడా ఒక్క బస్సు కూడా పెంచలే. గదే బస్సు అయ్యవారు కిరికిరికి లేని బాధ అవుతున్నారు. అయ్యో బస్సు ఇచ్చిరి, ఇంకో 2 బస్సులు ఎక్కువ వేయాలి కదా, ఒక్క బస్సు కూడా ఎక్కువ వేయాలి, ఇంకా తక్కువైనాయి. మరి ఈ రకంగా మనకు కథలు చెప్పి ఇవన్నీ చెప్పారు. ఇలా చదువుకున్న వాళ్ళు ఉంటే అడుగురి, ఆడపిల్లలకు చెప్పారు నువ్వు కాలేజీకి పోతే కరెంటు స్కూటీ కొనిస్తామని అందరికీ. అది రేవంత్ రెడ్డి గారు అనే మాటలలో చెప్పారు. అజిత్ ఆ వీడియో తీసుకురా. లగ్గం చేస్తే తులం బంగారం ఇస్తామన్నారు. అన్నరా లేదా, గొడవలేదు, రాసిరా లేదా, 2500 ఇస్తామని రాసిరా లేదా. ఫస్ట్ ఏం చెప్పిండు, డిసెంబర్ 9 అంటే 5 నెలలు దాటిపోయింది. 5 నెలలు దాటిపోయింది. 9 వేలకు మళ్ళీ ఏమన్నారు, ఒక 100 రోజులన్నా టైం ఇయ్యరా అన్నారు. అంటే 3వ నెల, ఇది 5వ నెల, 150 రోజులు అయింది. ఆఖరికి ఇప్పుడు ఏమంటారు, దేవుని మీద ఒట్టు 2 లక్షల రుణమాఫీ. ఎంతమందికి ఉంటుంది 2 లక్షలు? మీకు బ్యాంకులో 1,00,000 రూపాయల మంది కేసీఆర్ సార్ తీసేసి, మీకుంటే 50,000 ఉంటుంది, 30,000 ఉంటుంది, 1,00,000 ఉంటుంది. 2 లక్షల వాళ్ళు ఒక్కలో 2 పెద్దపాటేళ్ళు ఉంటారు. అది 15 ఆగస్టుకి ఎత్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. మీకేం చెప్పిండు, ఉపాధి హామీ కూలీలకు పేజ్ నెంబర్ 17 మీకు కూలీ 350 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మీరు ఎవ్వరితో చదివించుకొని, ఇలా చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు ఎవరో ఉంటే చదివించుకోవాలి, లేదంటే ఇక్కడ మా సీనాన్నది అవుతాడు. కింద 150 రోజులకు పెంచుతూ కనీస వేతనాన్ని 350 రూపాయలకు పెంచుతాము. కాంగ్రెస్ నాయకులు 350 ఇస్తామని రాసింది. అలాగే పుస్తకం అది చెప్పిందే, నేనేం చెప్పేది కాదు. 350 కాదు, 250 పడతలేవు. 100 రోజుల పనికెళ్ళి 150 వేస్తామన్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు, ఎంపీ ఎలక్షన్ వచ్చిందని తెలుసా మీకు ఆ సంగతి? 400 చేస్తామంటారు, పని దినాలు 200 చేస్తామంటారు. ఇక ప్రతి మహిళకు 2500 అయిపోయింది కదా. అది నిజంగా చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా, మైక్ ముందు చెప్తున్నా, ఎవరైనా రికార్డు చేసుకొని మీకు పంపిస్తా కూడా. టీవీలో వచ్చింది, ప్రతి మహిళకు 2500 ఇస్తాం. పెద్ద మనుషులకు అందరికీ, అంతకుముందు బీడీ కార్మికులకు 2000 వస్తుండే కదా, చేయూత 2000 వచ్చేలకు 4000 చేస్తాం. 500 బోనస్ ఇస్తాం. ఎకరానికి 15,000 ఇస్తాం. పిల్లగాళ్లకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం. అదేవిధంగా ఇండ్లు కట్టిస్తాం. ఇవన్నీ చేస్తామని చెప్పి పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఆయన అంటే కోపమే లేదు, నేను నమస్కారం పెడతా, తను నాకు నమస్కారం పెడతాడు, నాకంటే వయసులో పెద్దోడు. దేవుని గుళ్ళే జైత్యాల పెద్ద రామాలయం ఉంటుంది, ఆడ పెట్టి ఈ కాగితం పెట్టి నమ్ముతలేరని స్టాంప్ కాగితం ఉంటుంది కదా, దాన్ని రాసాడు. రాసి 4 నాయకులు అక్కడ అయ్యగారు తీసుకుపోయి దేవుని ముందర సంతకం పెట్టి అయ్యగారు ముందర పెట్టి, కార్తీక పౌర్ణమి నవంబర్ 27 ఆడవాళ్ళు దీపాలు పిలుచుకుంటారు కదా, ఆ రోజు పెట్టి తీసుకొచ్చి టీవీ వాళ్ళందరినీ పిలిచి, పేపర్ వాళ్ళని పిలిచి, ఖచ్చితంగా మేము ఇవన్నీ చేస్తాం,